బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రులు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నెల రోజుల పాలనపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఇక ప్రధానంగా ప్రజాపాలన అంశంపై రేవంత్ చర్చించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రధానంగా ఇక్కడ 6 గ్యారంటీల్లో మరో గ్యారంటీ కూడా అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా 3వ గ్యారంటీ కింద ఏ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది? ఎప్పటి నుంచి అమలు చేసే అవకాశం ఉంది రాజు? వెన్నెల, ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మిగిలిన అట్లీస్ట్ ఈ నెలలో 2 గ్యారంటీలనైనా అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే చూస్తుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉన్నటువంటి ఏవైతే మహిళలకు 2500 ఆర్థిక సహాయం ఏదైతే ఉందో దాంతో పాటు గృహలక్ష్మి పథకం కూడా ఏదైతే అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ఏదైతే 200 యూనిట్ల వరకు కూడా పవర్ ఉందో అది కూడా, దాంతో పాటు ఈ యొక్క మహిళలకు 2500 ఆర్థిక సహాయం, ఈ 2 గ్యారంటీలను అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఇప్పటికైతే భావిస్తా ఉంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ లో నోడల్ అధికారులతో పాటు ఇతర ఉన్నతాధికారులు, మంత్రులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఎంతమంది లబ్ధిదారులు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక అంచనా కూడా ఈ యొక్క అధికారుల వద్ద అంచనా వేసినట్టుగా కూడా మన సమాచారం అంతా ఉంది. అయితే ఎంతమంది లబ్ధిదారులు అయితే దీనికి ఎంత బడ్జెట్ అవసరం అవుతా ఉంది, దీనికి ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దీనికి ఏ మేరకు ఎన్ని గ్యారంటీలకు సరిపోతుంది, ఇప్పటికిప్పుడు ప్రారంభించాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఈ మీటింగ్ నడిచినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించిన అభ్యర్థులు ఏ విధంగా అంటే గుర్తిస్తారు, అదేవిధంగా ఎప్పటిలోగా అమలు చేస్తారన్న విషయాలపై మరికొద్ది సేపట్లోనే మంత్రులు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే వాళ్ళు సమాచారం కూడా అందించడం జరిగింది మనకు. అదేవిధంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా బీసీ, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్లు, వీళ్ళు ఇరువురు కూడా మరికొద్ది సేపట్లో మీడియా ముందుకు రానున్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఎట్లాంటి చర్చలు జరిగాయి, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు ప్రభుత్వం తరఫున అని చెప్పేసి కూడా మరికొద్ది సేపట్లోనే వాళ్ళు మీడియాకు కూడా బ్రీఫ్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. వెన్నెల, థ్యాంక్ యూ. రైట్ రాజు.